ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు నివసించేవి. ఆ అడవిలో ఒక తెలివైన కాకి ఉండేది. అది ఎప్పుడూ ఎత్తైన చెట్లమీద కూర్చొని చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించేది. తనకు దొరికిన ఆహారాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుని తినేది. అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. నక్క చాలా తెలివైనదే, కాని కొంచెం మోసపూరిత స్వభావం కలది. ఎప్పుడూ కష్టపడకుండా ఇతరులను మోసం చేసి ఆహారం సంపాదించాలనుకునేది. ఒకరోజు ఉదయం కాకి చాలా దూరం ఎగిరి ఎగిరి చివరికి ఒక గ్రామం దగ్గరికి వచ్చింది. అక్కడొక ఇంటి బయట ఎవరో వేసిన చీజ్ ముక్క కనిపించింది. కాకి చాలా ఆనందపడింది. వెంటనే ఆ చీజ్ ముక్కను తన ముక్కుతో పట్టుకుని ఎత్తైన చెట్టుమీడికి ఎగిరింది. చెట్టుమీద కూర్చుని ప్రశాంతంగా తినాలనుకుంటున్న సమయంలో అక్కడికి నక్క వచ్చింది. నక్కకు పైకి చూసిన వెంటనే చీజ్ కనిపించింది. నోట్లో నీరూరింది. కాని కాకిని నేరుగా కొట్టుకుని తీసుకోవడం కష్టమని అర్థమైంది. ఏదైనా తెలివిగా చెయ్యాలి అని నక్క మనసులో అనుకుంది. నక్క మెల్లగా చెట్టు దగ్గరకు వచ్చి మృదువైన స్వరంతో మాట్లాడింది. అయ్యో కాకిగారు, ఈ అడవిలో మీలా అందమైన రెక్కలున్న పక్షి నేను ఎప్పుడూ చూడలేదు. మీ కళ్ళు ఎంత మెరిసిపోతున్నాయో, మీరు నిజంగా అడవికి రాణిలా ఉన్నారు అని పొగిడింది. కాకికి ఈ మాటలు చాలా నచ్చాయి. గర్వంతో ఛాతీ ఉబ్బిపోయింది. నక్క మళ్ళీ చెప్పింది, మీ అందమే కాదు, మీ స్వరం కూడా చాలా మధురంగా ఉంటుందట. అడవిలో అందరూ మీ పాట గురించి మాట్లాడుకుంటారు. ఒక్కసారి నాకు వినిపిస్తారా? కాకి మనసులో అనుకుంది, ఇంత పొగడితే ఇస్తోందంటే నిజంగానే నా స్వరం బాగుంటుందేమో. ఆ గర్వంలో చీజ్ ముక్కలు మరిచిపోయి నోరు తెరిచింది. కా కా అని గట్టిగా కేకవేసింది. అంతే, చీజ్ కిందిపడిపోయింది. నక్క వెంటనే చాకచక్యంగా చీజ్ పట్టుకుని ఆనందంగా నవ్వింది. ధన్యవాదాలు కాకిగారు, మీ పాట చాలా బాగుంది, కాని మీ తెలివి కంటే మీ గర్వమే ఎక్కువగా ఉంది అని చెప్పి పరిగెత్తింది. కాకి చాలా బాధపడింది. తన తప్పు అర్థమైంది. పొగడ్తలు వింటే జాగ్రత్తగా ఉండాలి, గర్వం వల్లనే నేను ఆహారం కోల్పోయాను అని అనుకుంది. ఆ రోజునుంచి కాకి ఎవరైనా ఎక్కువగా పొగిడితే వెంటనే నమ్మకుండా ఆలోచించడం మొదలుపెట్టింది. తెలివిగా జీవించాలనే నిర్ణయం తీసుకుంది. అడవిలోని జంతువులన్నీ ఈ కథ తెలుసుకుని ఒక మంచి పాఠం నేర్చుకున్నాయి. నీటి: అతి పొగడ్తలకు లొంగిపోతే మోసపోతాం. తెలివిగా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖ బ్రాహ్మణుడి కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తాను చాలా తెలివైనవాడినని, తనకన్నా బుద్ధిమంతుడు ఆ ఊరిలో ఎవ్వరూ లేరని గట్టిగా నమ్మేవాడు. కాని నిజానికి అతడికి లోకజ్ఞానం తక్కువ. ఆలోచనలో స్థిరత్వం లేకపోయేది. గ్రామస్థులు అతన్ని చూసి నవ్వుకునేవారుగాని అతని గర్వం మాత్రం తగ్గేది కాదు. ఒకరోజు రామయ్య భిక్షకోసం గ్రామమంతా తిరిగాడు. ఒక ఇంట్లో అతడికి పాలు నిండిన పెద్ద కుండ దొరికింది. అది చూసి అతడు చాలా సంతోషించాడు. ఆ కుండను జాగ్రత్తగా మోస్తూ గ్రామం బయట ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. కుండను తన ముందు పెట్టుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అలా కూర్చున్న రామయ్యకి కలలలోకం మొదలయింది. ఈ పాలనమ్మితే నాకు మంచి డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో ఒక కోడి కొంటాను. ఆ కోడి రోజు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లతో చాలా కోళ్లవుతాయి. ఆ కోళ్లనమ్మితే మేకలు కొంటాను. మేకలు పెరిగితే ఆవులొస్తాయి. ఆవులు ఉంటే పాల వ్యాపారం చేస్తాను. డబ్బులు ఎక్కువైతే పెద్ద పొలం కొంటాను. అప్పుడంతా ఊరిలో నాకు గౌరవం పెరుగుతుంది అని ఊహించుకుంటూ ఆనందపడిపోయాడు. అతని ఆలోచనలు అక్కడితో ఆగలేదు. అప్పుడు నాకు అందమైన అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఆమె నా మాట వినకపోతే నేను ఇలా తిడతాను, అలా కొడతాను అని అనుకుంటూ చేతులు గాల్లో ఊపేశాడు. ఆ క్షణంలోనే అతని మోకాలు కుండను తాకాయి. కుండ ఒరిగిపోయింది. పాలు అన్నీ నేలమీద కారిపోయాయి. రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తన ముందున్నది కలల రాజ్యం కాదు. డబ్బులూ లేవు, కోళ్ళూ లేవు, మేకలూ లేవు, పెళ్ళీ లేదు. నేలమీద పారిపోయిన పాలు మాత్రమే ఉన్నాయి. అతడు దిగులుతో అక్కడే కూర్చున్నాడు. అది చూసిన గ్రామస్థులు దగ్గరకు వచ్చి, ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా లేనివాటికి కలలు కంటావు కదా, అతియాస వల్లే ఈ నష్టం వచ్చింది అని చెప్పారు. అప్పుడే రామయ్యకి తన తప్పు అర్థమయ్యింది. లేనివాటిపై ఊహలు కట్టుకోవడం వల్ల ఉన్నదాన్నే కోల్పోయానని బాధపడ్డాడు.
ఆ రోజునుంచి రామయ్య తన జీవితంలో మార్పు చేసుకున్నాడు. ముందు ఉన్నదాన్ని కాపాడుకోవడం నేర్చుకున్నాడు. అతి ఆశకు దూరంగా ఉండాలని, ఆలోచించి పనిచెయ్యాలని తెలుసుకున్నాడు. అలా మూర్ఖత్వం వల్ల నేర్చుకున్న పాఠం అతని జీవితాన్ని మార్చింది. కట్టెలు కొట్టేవాణి కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవికి అంచున చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాముడు అనే ఒక చెక్కకారుడుండేవాడు. రాముడు చాలా పేదవాడు. అతనికి పెద్ద ఇల్లు లేదు, ఎక్కువ భూమి లేదు. కాని అతని మనసు మాత్రం చాలా పెద్దది. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు, ఎవరినీ మోసం చేయడు. తన చేతి కష్టంతోనే బతకాలని నమ్మేవాడు. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి తన పాత గొడ్డల్ని భుజాన వేసుకుని అడవికి వెళ్లేవాడు. చెట్లు నరుకుతూ కట్టెలు కట్టి వాటిని గ్రామానికి తీసుకువచ్చి అమ్మేవాడు. వచ్చిన కొద్దిపాటి డబ్బుతో భార్యకి, పిల్లలకి భోజనం పెట్టేవాడు. కొన్నిసార్లు ఆకలి ఉన్నా ఎవరి దగ్గర అప్పు అడగలేదు. ఒకరోజు రాముడు అడవిలో చాలా లోపలికి వెళ్లాడు. అక్కడ పెద్ద చెట్లున్నాయి. అవి నరికితే మంచి కట్టెలు దొరుకుతాయని అనుకున్నాడు. చెట్టు నరుకుతున్న సమయంలో చెమటతో చేతులు జారిపోయాయి. ఒక్కసారిగా అతని గొడ్డలి చేతిలోంచి జారి పక్కునే ప్రవహిస్తున్న నడిలో పడిపోయింది. రాముడు గట్టిగా కేకేశాడు. నది లోతుగా ఉంది. నీరు వేగంగా పారుతోంది. ఎంత చూసినా గొడ్డలి కనిపించలేదు. అతని ముఖం వెలవెలపోయింది. ఇదే నా జీవితం, ఇదే నా సంపాదన, ఇది లేకపోతే నేనేం చేస్తాను అని అనుకుంటూ నది ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. చాలాసేపు ఏడ్చిన తర్వాత కూడా ఎవ్వరూ రాలేదు. ఆ సమయంలో నది నీళ్లు కదిలాయి. ఒక్కసారిగా వెలుగు మెరిపింది. నదిలోపల్నుంచి ఒక దేవత బయటకొచ్చింది. ఆమె ముఖంలో కరుణ ఉంది, స్వరంలో మాధుర్యం ఉంది. నాయనా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనడిగింది. రాముడు భయంతో లేచి నిలబడి జరిగినదంతా నిజాయితీగా చెప్పాడు. ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు. దేవత అతని మాటలు శాంతిగా విని నదిలోకి మళ్లీ వెళ్ళింది. కొద్దిసేపటికి ఆమె బంగారు గొడ్డలిని తీసుకొచ్చింది. ఇదే నీ గొడ్డలేనా అనడిగింది. రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. లేదమ్మా, అది నాది కాదు, నేను పేదవాణ్ణి, నా గొడ్డలి ఈనుపది అన్నాడు. దేవత మళ్లీ నదిలోకి వెళ్లి వెండి గొడ్డలిని తీసుకొచ్చింది. ఇదేమో అనడిగింది. రాముడు తల ఊపుతూ ఇది కూడా నాది కాదమ్మా అన్నాడు. చివరికి దేవత పాత ఇనుపగొడ్డలిని తీసుకొచ్చింది. అది చూసిన రాముడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, అదే నాది అని సంతోషంగా చెప్పాడు. అతని నిజాయితీ చూసి దేవత చాలా సంతోషించింది. నాయనా, నువ్వు పేదవాడివైనా నీ మనసు బంగారంలా ఉంది, అందుకే నీకు బహుమతి అంటూ బంగారుగొడ్డలి, వెండిగొడ్డలి, ఇనుపగొడ్డలి మూడూ అతనికే ఇచ్చింది. రాముడు దేవతకు నమస్కరించి ఆనందంగా ఇంటికి వెళ్లాడు. ఆ రోజు అతని ఇంట్లో చాలా రోజుల తర్వాత సంతోషం కనిపించింది. ఈ విషయం ఊరంతా పాకింది. కొంతమంది మాత్రం అసూయతో మనకు అలా జరిగితే బంగారం వస్తుంది అని అనుకున్నారు. ఒక లోభి చెక్కకారుడు కావాలని తన గొడ్డలిని నదిలో పడేసి అబద్ధం చెప్పాడు. కాని దేవత అతని అబద్ధాన్ని గుర్తించి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అప్పుడే అందరికీ అర్థమైంది, నిజాయితీ ఉంటేనే దైవం కూడా సహాయం చేస్తుంది, లోభం ఉంటే ఉన్నది పోతుంది అని. ఆ రోజునుంచి రాముడు ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పేదవాడైనా గౌరవంతో జీవించవచ్చని చూపించాడు.